బ్యాక్ టు న్యూస్. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం నాడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకానిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకానిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు పోలీసులు. కాగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాని ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాని పట్టుబడ్డంతో అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కాకాని పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నిటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆయన. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలే అయ్యాయి. కాకాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాకాని కేరళలో ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్కి వెళ్లిన పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయానికి ఆయన్ను నెల్లూరు తరలించనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. శివ, అయితే గత 2-3 నెలల నుంచి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అక్రమ కేసుల్లో అయితే ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ 3 రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారు. అయితే ఆయన 2.5 నెలల నుంచి కూడా ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు, అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. అయితే ఎట్టకేలకు మనకి కేరళకు సంబంధించి అయితే కేరళలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువస్తున్నారని సమాచారం అయితే ఉంది. అయితే రేపు అయితే నెల్లూరుకి తరలిస్తారని మాత్రం సమాచారం ఉంది. అయితే ఆయన రుస్తుం అంటే నెల్లూరు జిల్లాలోనే ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలం సంబంధించి అయితే రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద ఆరోపణలు అయితే వచ్చాయి. దీని మీద అయితే ఆ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నారని చెప్పి కూడా కేసు అయితే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే నమోదు చేసింది. అయితే నమోదు చేసిన వెంటనే ముమ్మరంగా అయితే విచారణకి చేపట్టారు. అయితే 2.5 నెలల నుంచి ఆయన అజ్ఞాతవాసానికి అయితే వెళ్లడం జరిగింది. దానికి ముందు ఎటువంటి కేసులు పెట్టినా కూడా, భయభ్రాంతులకు గురి చేసినా కూడా తాము భయపడేది లేదు, అరెస్టులకు భయపడేది లేదు అని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముఖంగా కూడా పలు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే చెప్పిన తర్వాత ఆయన వారం తర్వాత హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా పోలీసులు 2-3 నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ నోటీసులు కూడా విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే స్పందించకపోవడంతో లుకౌట్ నోటీసులు కూడా కాకాని మీద జారీ చేయడం జరిగింది. అయితే అప్పటికీ ఆయన అజ్ఞాతవాసం వీడకుండా అజ్ఞాతవాసం ఉండటంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మొత్తం 7 బృందాలుగా పోలీసులు అయితే వివిధ స్టేట్లకు సంబంధించి అయితే ముమ్మరంగా ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడున్నారని, శ్రీలంకలో ఉన్నారని, అలాగే బెంగళూరు అని, అలాగే హైదరాబాద్, చెన్నై, ఇలా తదితర రాష్ట్రాల్లో కూడా దేశం విడిచి వెళ్లారని కూడా టాక్ వినిపించడంతో పోలీసులు కూడా అక్కడికి వెళ్లి ముమ్మరం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ దొరకడంతో ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకొని నెల్లూరుకి తరలిస్తున్నారని మాత్రం సమాచారం ఉంది. అయితే రేపు ఆయన్ని కోర్టుకి హాజరుపరుస్తారని కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా సంబంధించి వైసీపీ నేతలు కానీ, అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన వైసీపీ జిల్లా కార్యాలయం కూడా చేరుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు మొత్తం వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ, వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. అయితే తర్వాత కాకాని నెల్లూరుకి తరలిస్తారా లేకపోతే గుంటూరుకి తరలిస్తారా అనేది మాత్రం పోలీసులు బహిర్గతం చేయాల్సి వస్తుంది. శివ.
రైట్, ఓకే, థ్యాంక్ యూ.